అందరికీ నమస్కారం. రామచంద్రమూర్తి యొక్క లక్షణాలను చెప్పుకునేటటువంటి ఈ వీడియోల సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకో విషయాన్ని చెప్పుకుందాం. రామచంద్రమూర్తి జీవిత కథలో నుంచే మనం చాలా విషయాలు నేర్చుకుంటుంటాం కదా. మనం ఏదన్నా పని చేసామనుకోండి, దానికి ప్రతిఫలం ఆశిస్తాం, లేదా ఏదైనా చేసిన దానికి కనీసం ఒక ప్రోత్సాహకాన్ని కోరుకుంటాం. నా బోటోడు వీడియోలు చేసి లైక్లు అడిగినట్టు అలాగా ఏదో ఒక విషయంలో కోరుకుంటాం. కానీ రామచంద్రమూర్తి దగ్గర ఉండేటటువంటి గణం ఎలాంటిది అంటే, కొంతకాలం సుగ్రీవుడి మినహా ఆయన కొంత మాట కొంచెం లేట్ చేశాడు. ఆయన చేయాల్సిన సహాయాన్ని డిలే చేశాడు, కానీ చేశాడు. కాబట్టి ఆయన ఒక్కడు మినహా ఆయన దగ్గర ఉండేటటువంటి అత్యంత మాట నిలబెట్టుకునేటటువంటి గొప్ప వ్యక్తులలో ఒక అతను ఉన్నాడు. ఆయన హనుమ, స్వామి హనుమ. స్వామి అన్న పదం ఆయనకి పూర్తిగా యాప్ట్. ఎందుకంటే రామచంద్రమూర్తి ద్వారా విడవబడినటువంటి బాణమైన నేను నేరుగా వెళ్ళి రావణాలంకలోనే దిగాలి తప్ప, దిగి సీతాన్వేషణ మాత్రమే చెయ్యాలి తప్ప, ఈ అందమైన భవనాలు, ఈ అందమైన కోటలు, లేకపోతే బంగారంతో చేసినటువంటి తలుపులు, దాని మీద వజ్రాలతో వేసినటువంటి ఒక రాళ్ల సమూహాలు, ఇలాంటివన్నీ చూస్తూ ఆశ్చర్యచకితుడై నోరు తెరుచుకొని కూర్చోవాలి అన్న ఆలోచన ఆయన మర్చిపోయాడు. చూసి వాటన్నిటిని ఆస్వాదించాడు తప్ప దాన్ని చూస్తూ నోరెళ్ళబెట్టి కూర్చోలేదు. అలా సీతాన్వేషణ కోసం వెళ్ళినటువంటి ఈ మన హనుమ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఈ పనంతా పూర్తి చేసుకొని వచ్చేసిన తర్వాత మాటలో స్పష్టత చూడండి. చూడబడెను సీత అంటూ అక్కడికి వచ్చి ముందు చూడబడెను అని చెప్పేసిన తర్వాత, సీతమ్మ చూశానని చెప్పిన తర్వాత అప్పుడు కృతజ్ఞతగా ఏదైనా అడగొచ్చు. అయ్యా, నేను తినటానికి ఒక పళ్ళ తోట అవసరం అంటే రామచంద్రమూర్తి రాసి ఇవ్వడానికి పెద్ద విషయం ఏం కాదు. లేదా ఆయన రాజు అయిన తర్వాత మంత్రి పదవి పెద్ద విషయం ఏం కాదు. కానీ అవేం అడగకుండా ఇది నా పని, నా ధర్మం అన్నట్టుగా నిలబడిపోతే ఎవ్వరు కోరుకోలేని, ఒకవేళ కోరుకుందాం అనుకున్నా వస్తుందో రాదో తెలియనటువంటి గొప్ప సౌభాగ్యం ఆంజనేయ స్వామికి దక్కింది. రామాలింగనం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆ పెద్ద పెద్ద బాహువులతో వచ్చి ఒక్కసారి ఈ బలవత్తుడైనటువంటి హనుమని అలా ఆలింగనం చేసుకుంటే ఆయన పొందిన సంతృప్తి ఊహిస్తుంటే మనం పొందలేమా? రామచంద్రమూర్తి లక్షణాలను ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.